10వ తరగతి 2024 ఫలితాల్లో తమ విద్యార్థులు జయకేతనం ఎగరవేశారని ప్రకటించారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి. కరీంనగర్ ఆల్ఫోర్స్ స్కూల్లో అత్యుత్తమ 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. 135 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడం చాలా గొప్ప విషయమని చెప్పారు చైర్మన్ వి నరేందర్ రెడ్డి. 135 10 జీపీఎస్ 1140 స్టూడెంట్స్ గాను మరి 135 మందికి 10 జీపీఏలు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి పేపర్లు కొంచెం మోడరేట్ ఉన్నా కూడా 10 జీపీఏలు ఎందుకు మరి అంత ఎక్కువ కనబడట్లేదు. బట్ అయినా పర్లేదు, ఆల్ఫోర్స్లో మాత్రం గతంలో మేము సాధించిన 109 10 జీపీఏలను బ్రేక్ చేస్తూ మరి ఈసారి 135 10 జీపీఏలు రావడం జరిగింది. ఓవరాల్గా 12 స్కూళ్ళను చూసుకున్నట్లయితే మాకున్న 12 బ్రాంచ్ల్లో నుంచి 8 బ్రాంచ్లు 100% రిజల్ట్ రావడం జరిగింది. ఒక 4 బ్రాంచ్ల్లో మాత్రం 7 చిన్నారులు ఫెయిల్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవెన్ 9 జీపీ అండ్ అబోవ్ కూడా చూసుకున్నట్లయితే 747 స్టూడెంట్స్ 1140 మొత్తం స్టూడెంట్స్ అయితే 747 మంది చిన్నారులకు 9 మరియు ఆ పైన జీపీఏ కూడా రావడం జరిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది ఆల్ఫోర్స్లో ఒక సెక్షన్, ఒక స్కూలు, ఒక ర్యాంకర్ అని కాకుండా ఓవరాల్గా అందరినీ పిల్లల్ని ఫోకస్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉన్నది. మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని స్కూళ్ళు చూసుకున్నట్లయితే ఐఐటి నీట్ ఫౌండేషన్లో ఉన్నాయి. అంటే ఓన్లీ లాస్ట్ 3 మంత్స్ మాత్రమే వీళ్ళు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయి ఉన్నారు. అయినా పర్లేదు, మరి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా కరీంనగర్లో ఉన్న కొత్తపల్లి స్కూల్ 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 జీపీఏ వచ్చాయి. వావిలాలపల్లి కరీంనగర్ స్కూల్లో కూడా 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 జీపీఏ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులకి తర్వాత స్టాఫ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.